ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ డైమెన్షన్స్, కన్సల్టెంట్ అండ్ కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం రూలింగ్ నెంబర్ 5 అంటే ఏ నెలలో అయినా సరే 5వ తారీఖు కానివ్వండి, 14వ తారీఖు కానివ్వండి, 23వ తారీఖు కానివ్వండి, పుట్టినటువంటి వాళ్ళ యొక్క ప్రిడిక్షన్ జూన్ మంత్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఫ్యామిలీతో సపోర్ట్గా ఉంటుందా లేదంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయా, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ లైఫ్ ఎలా ఉండబోతుంది, జాబ్, కెరియర్, బిజినెస్లో ముందుకెళ్తారా ఆగిపోతారా, వీటన్నిటిని కూడా మనం ఈ వీడియోలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాము. అలానే వీటన్నిటికి సంబంధించినటువంటి మీ లైఫ్ అనేటువంటి జూన్ మంత్లో పాజిటివ్గా వెళ్ళడానికి చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటి 2 పవర్ఫుల్ అండ్ గోల్డెన్ రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ కూడా ఎండింగ్లో చెప్తాను. సో అప్పటి వరకు కూడా వీడియో మొత్తాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అందాక మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, మొదటిగా చూసుకుంటే కనుక మీ యొక్క మెంటల్ బిహేవియర్ చూసుకుందాం అండి. సో రూలింగ్ నెంబర్ 5 వ్యక్తులు నార్మల్గానే ఫాస్ట్ థింకర్స్ అండి, అడ్వెంచరస్ సోల్స్ అంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక చోట స్టాండర్డ్గా ఉండలేరండి. ఎప్పుడు ఏదో ఒక తిరగాలి, స్పాంటేనియస్ డెసిషన్ తీసుకుంటారు, స్పాంటేనియస్ డెసిషన్ మేకర్స్గా ఉంటారు. అడ్వాంటేజెస్ అంటే మంచి ఏదైతే ఉడుకు రక్తం అంటారు చూసారా, అటువంటి విధంగా వీళ్ళు ఉంటారండి. జూన్ నెలలో వీళ్ళకి టూ మచ్ ఆఫ్ థాట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. లిటిల్ ఫోకస్ అనేటువంటిది ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. మీ బ్రెయిన్ అనేటువంటిది చాలా యాక్టివ్గా ఉంటుంది, కానీ డైరెక్షన్ అనేటువంటిది, క్లారిటీ అనేటువంటిది మిస్ అవుతుందండి. స్పెషల్గా జూన్ 1, 10, 15 ఈ రోజుల్లో సడన్గా ఎంథూసియాస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ జూన్ 11, 19 మాత్రం మీకు కొంచెం కన్ఫ్యూజన్గా టైం వేస్టేజ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. సో మీరు ఏదో ఒకటి అర్జెంటు అనే దానికంటే కూడా టైం అండ్ ఎనర్జీని వెచ్చించి ఫస్ట్ అసలు ఆ వర్క్ అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందండి. ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ మనం చూసుకుంటే, ఫ్యామిలీ లైఫ్ జూన్లో ఓకేగా ఉండొచ్చు. చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్, కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు చాలా క్లెవర్గా దాన్ని హ్యాండిల్ చేస్తారు. సో కాబట్టి మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఏవైతే కొంచెం ఆర్గ్యుమెంట్స్ దీంట్లో ఉంటాయో వాటిలో మీద కొంత పై చేయగానే ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం వాళ్ళే నెగ్గామనేటువంటి ఆలోచన వచ్చేటువంటి విధంగా, కన్ఫ్యూజన్ అయ్యేటువంటి విధంగా మీరు సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తారు అనమాట. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, మీరు ఫోన్ లేదా ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు మీ వైఫ్కి మధ్య ఎక్కువగా రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా చెప్తుంటే ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, కిడ్స్ ఉన్నారో వాళ్ళతో టైం అనేటువంటిది వేస్ట్ చేయకుండా, అంటే టైం స్పెండ్ చేయండి. వేరే వాళ్ళతో అనవసరమైనటువంటి టైం వేస్ట్ చేయకుండా మీ ఫ్యామిలీకి కొంత టైం అనేటువంటిది వెచ్చించే ప్రయత్నం చేయండి. జూన్ 8, 16, 24 తారీఖుల్లో మీకు సంబంధించినటువంటి బాండింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంటుందండి. జూన్ 12, 20 తారీఖులో అన్వాంటెడ్ టాక్స్ అంటే అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్లు, పిచ్చి వాదనలు, పిచ్చి వాగుడు అనేటువంటి దాన్ని కట్టి పెడితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మిగిలిన వీడియోకి వెళ్ళే ముందు మీకు ఎవరికైనా సరే ఫ్రెండ్స్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో నేమ్ కరెక్షను, అలానే వేదిక్ సిగ్నేచరు, ఆస్ట్రో మొబైల్ నెంబరు కావాలనుకున్నా సరే, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నేమ్ యొక్క అనాలిసిస్, దాదాపుగా 40 నుంచి 60 పేజీల అనాలిసిస్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. సో కాబట్టి మీకు ఏమైనా ఈ సర్వీసులు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ బర్త్ నెంబర్, రూలింగ్ నెంబర్ 5 వాళ్ళకి జూన్లో ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ట్రావెలింగ్లో కానివ్వండి, గ్యాడ్జెట్స్లో కానివ్వండి, లేదంటే పార్టీ టైప్ ఖర్చు అనేటువంటిది మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేసేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. జూన్ 17 తర్వాత మీకు సంబంధించినటువంటి ఇన్ఫ్లో అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కమిషన్ టైప్ ఇన్కమ్ కానివ్వండి, లేదంటే బోనస్ అనేటువంటిది మీకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనవసరమైనటువంటి ఇంపల్స్ షాపింగ్ అంటాం, దాన్ని ఇంపల్స్ షాపింగ్ అనేటువంటి చేయవద్దు. బడ్జెట్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా ప్లానింగ్ వేసుకొని అట్లీస్ట్ వీక్ వైజ్ గా మీరు బడ్జెట్ అనేటువంటి ప్లానింగ్ చేసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందండి.
ఇక మీకు సంబంధించిన కెరియర్, బిజినెస్ వీటి కనుక చూసుకుంటే మీకు సంబంధించిన జాబ్లో ఉన్న వాళ్ళకైతే జూన్ మంత్ చాలా బిజీగా ఉంటారండి. మీరు మల్టీ టాస్కింగ్ అనేటువంటి చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. కాకపోతే ఎక్కువగా టూ మచ్ మిస్టేక్స్ అనేటువంటి జరిగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. జూన్ 6 నుంచి 12వ తారీఖు మధ్యలో మేజర్ మీటింగ్ లేదా ప్రెజెంటేషన్స్ ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. మైండ్ఫుల్గా అప్రోచ్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఇక బిజినెస్ పర్సన్స్ కనుక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా వస్తాయండి. కానీ మీరు మొట్టమొదటి వాటిని రిజెక్ట్ చేయాలనిపించింది మీకు, కానీ దాన్ని రిజెక్ట్ చేయడం అనేటువంటిది మీకు చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు. కాబట్టి దాన్ని రిజెక్ట్ చేయకుండా 1-2 సార్లు ఆలోచించి ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలానే మార్కెటింగ్, మీడియా, ట్రావెల్, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఈ మంత్ అనేటువంటి చాలా ఎక్సలెంట్ మంత్ ఉంది. కాకపోతే ఏంటంటే కాన్సన్ట్రేషన్ లోపం వల్ల కొంత లాసెస్ అనేటువంటి చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి అంటే మీ కమ్యూనికేషన్లో క్లారిటీ రావాలి, షార్ప్నెస్ కనుక పెరగాలంటే కనుక ప్రతి బుధవారం కూడా ఆకుపచ్చ మొక్క ఏదైనా సరే, తులసి మొక్క కానివ్వండి, లేదంటే తమలపాకు మొక్క కానివ్వండి, ఇంట్లో ఉండేటువంటి మొక్కలకి వాటి దగ్గర కూర్చొని ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు ప్రతిరోజు జపించి వాటికి నీళ్లు పోసి రావటం అనేటువంటిది అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఫోకస్ అనేటువంటి పెరుగుతుంది, కమ్యూనికేషన్ పవర్ పెరుగుతుంది, మెంటల్గా కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్ అనేటువంటిది మీరు గ్రీన్ కలర్ పెన్ అనేటువంటిది ఎక్కువగా వాడేటటువంటి ప్రయత్నం చేయండి. అలానే గ్రీన్ కలర్కి సంబంధించిన బ్రాస్లెట్ ఏదైనా ఉంటే అది వేసుకునే ప్రయత్నం చేయండి. ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఒక చిన్న పదం అఫర్మేషన్ అండి, దాన్ని చదువుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. ఐ ట్రస్ట్ ద మూమెంట్, ఐ అట్రాక్ట్ రైట్ డైరెక్షన్స్ అనేటువంటి జస్ట్ ఈ చిన్న ముక్క మీరు చదువుకుంటూ వెళ్ళటం వల్ల మీకు సంబంధించినటువంటి డైరెక్షన్ అనేటువంటిది పర్ఫెక్ట్ డైరెక్షన్లోకి మీరు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయండి. ఇక ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ మంత్ అనేటువంటి మీకు చాలా బిజీగా ఉండటం కన్నా ప్రొడక్టివ్ గా ఉండటం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇతరులు మాట్లాడకపోయినా మీరు విని స్పందించేటువంటి విధంగా ఉండండి. ప్రతి డిసిషన్కి ముందు ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఆలోచించి వెయిట్ చేసి తీసుకోవడం వల్ల కరెక్ట్ డిసిషన్స్ తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో ఫ్రెండ్స్, మీరు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ రూలింగ్ నెంబర్ 5కి సంబంధించినటువంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే నన్ను ఇంత అద్భుతంగా ఆదరించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్లో మెర్క్యూరీ పవర్ ఆన్ అనేటువంటి దాన్ని మీరు టైప్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.